పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వివాదాలు మరొకసారి తెర మీదకి రావడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ ఎన్సీఎల్టీలో తల్లి విజయమ్మ అదేవిధంగా చెల్లెలు వై షర్మిల గారు వీళ్ళ షేర్లకు సంబంధించి మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించాలని చెప్పేసి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆ యొక్క పిటిషన్ అయితే ముందుకు రావడం జరిగింది. నిన్నటి రోజున ఎన్సీఎల్టీ ఆ యొక్క తీర్పుని అయితే రిజర్వ్ చేసింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే భారతిరెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా అత్త విజయమ్మ గారి మీద అదేవిధంగా షర్మిల గారి మీద వీళ్ళిద్దరికి సంబంధించిన షేర్లు మరలా తిరిగి వీళ్ళకి కేటాయించాలని ఆ యొక్క వివాదం ఏదైతే ఉందో మరలా చర్చకి రావడం జరిగింది. మొత్తానికి కోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా రావచ్చు అంటారు? మీరు ఈ అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? అసలు ఫస్ట్ వీళ్ళ వివాదం ఇదంతా చూస్తుంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నారంటారు కదా, అట్లా ఉండిద్ది. ఆ సరస్వతి పవర్ ఎవరిది, ఎవరు కొట్టేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఈ రోజున అదేదో స్వామి చెప్పినట్టుగా పెట్టపోరు పిల్లి తీర్చిందని, ఈ పిల్లి తీర్చాలంటే మొత్తం అసలు ఆ సరస్వతి పవర్స్ అంతా ఎవరిదో ఆస్తులని వాళ్ళకి స్వాధీనం చేస్తే పోయిద్ది. ఓకే, ఎక్కడి నుంచి కొట్టేశారు, ఎవరైవి అవి? మరి ఆ ప్రజలకి అప్పచెప్పినా లేకపోతే ఈ రోజున ఎస్ఐండ్ భూములు ఎవరికన్నా పేదలకి కొన్ని ప్రభుత్వం నుంచి భూములు వస్తూ ఉంటాయి, దాని కింద రాసేసినా కూడా ఏ గొడవ ఉండదు. అంటే పెట్టపోరు పిల్లి తీర్చిందని అవి రెండు ఒక రొట్టె ముక్క కోసం కొట్టుకుంటే ఇది గుట్టుకు మింగిందంట. అట్లాగా అసలు భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేసి ప్రజలకు ఇచ్చేస్తే ఏ గోలా ఉండదు. కానీ ఇక్కడ చెప్పుకోవాలంటే ప్రతిసారి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తూ ఉంటాడు, అక్క చెల్లెమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అమ్మమ్మలు అందరికీ అసలు మహిళలకి మేము ఎంతో న్యాయం చేస్తామని వీళ్ళ పార్టీలో ఉండే కొంతమంది మహిళా నేతలు, కొంతమంది మహిళా కార్యకర్తలు అందరూ కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ చేసి ఆ మధ్య ఓతగా మాట్లాడేశారు. ముందు మీ జగన్మోహన్ రెడ్డి తల్లికి, చెల్లికి, బాబాయ్, కూతురికే న్యాయం చేయలేని వాడు రాష్ట్ర మహిళలకి న్యాయం చేస్తాడా అనేది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. వీళ్ళ ఆస్తి తగాదాలే కాదు, రాజకీయ ముసుగులో మరి వాళ్ళ సొంత ఛానల్లోనే వేశ్యల రాజధాని అని మాట్లాడిన దరిద్రమైన ఒక మనిషి చేత మాట్లాడిచ్చారు. ఎంత నికృష్టం, ఎంత నీచం, ఇంతకంటే దిగజారుడితనం ఇంకేముంటుంది? మరి ఈ రోజును చూస్తే వీళ్ళ ఆస్తుల దగ్గర కొట్టుకోవటం నిజంగా ఎన్సీఎల్టీ కోర్టులో ఎలా ఉందంటే, నిజంగా చెప్పుకోవాలంటే వాళ్ళేమో మరి మాదని చెప్పి విజయలక్ష్మి మాట్లాడింది, 98% నాకే ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడని. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య ఇద్దరు కూడా ఈ రోజున కోర్టులో కేసు వేశారు. దాంట్లో గిఫ్ట్గా మరి షర్మిల పాపం అతని కోసం ఎంతో పాదయాత్ర చేసి మరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసింది అప్పట్లో. మరి దానికి గిఫ్ట్గా అతను ఇచ్చాడు. ఈ రోజున ఏం చేశాడు, నువ్వు ఉండటానికి వీల్లేదు, రాజకీయాల్లో ఎవరో ఒకరే ఉండాలి వారసులుగా. మరి ఇద్దరి మధ్య కూడా రకరకాల విభేదాలు వచ్చేసి ఆస్తుల వరకు వెళ్ళి ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ నా గిఫ్ట్ నాకు ఇచ్చేసాయని అంటున్నాడు. కానీ అక్కడ కోర్టులో ఒక మెలిక ఉంది, అదేంటంటే గిఫ్ట్ ఇచ్చినంత వరకు బాగుంది, కానీ తిరిగి నువ్వు తీసుకోవాలంటే మాత్రం అవతల వాళ్ళది కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా అవసరమని. ఆవిడ అక్కడ ఎలా ఉంది, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు ఇచ్చేయటం. నాది నా తండ్రిది, నాకు కూడా భాగస్వామి, నేను కూడా ఆ ఇంటి బిడ్డనే కదా అని ఆవిడ మాట్లాడుతుంది, నేను వైఎస్ఆర్ బిడ్డనేనని. కానీ ఇన్ని విధాలుగా ఈ ఆస్తుల తగాదా ఎంత లెక్కెళ్ళిందంటే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించేంత స్థాయికి వీళ్ళు దిగజారిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ని రాజకీయంలో ప్రవేశపెట్టుకుని వాళ్లే చివరికి వాళ్ళ పార్టీలో ఉండే వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఆవిడ పసుపు చీర కట్టుకుందని, చంద్రబాబు నాయుడు గారికి మోకరిల్లిందని ఒక నీచమైన భాషను ఉపయోగించి చాలా దిగజారిపోయారు. కానీ ఇక్కడ చూస్తే వైఎస్ విజయలక్ష్మి కానీ షర్మిల కానీ మేము కూడా వైఎస్ఆర్ పార్టీ దాంట్లో ఉన్నాళ్ళమే, ఆ కుటుంబంలో వాళ్ళమే, ఎక్కడా తగ్గేదే లేదు. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి మీ పంతం పడతామని చెప్పి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఎక్కడా మిమ్మల్ని వదిలిపెట్టాం, ఏదైనా సరే మేము కూడా సై అంటే సై అంటున్నాం అని చెప్పి సమవుజ్జిగా వెళ్తున్నారు. అది మాత్రం వాళ్ళకి ఎలా ఉందా కానీ ప్రజలందరికీ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇదొక కామెడీ సీన్. ప్రజలకే న్యాయం చేయలేని వాడు ఈ రోజున ఇంట్లో న్యాయం చేయలేడు, ఇంకెక్కడా న్యాయం చేయలేడు, అతని సొంత లాభం కోసం ఏదైనా చేస్తాడు, అదే కనిపిస్తుంది. ఓకే, మరి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మొన్నటి రోజున గుడివాడలో జరిగినటువంటి సంఘటనని మరొకసారి గుర్తు చేస్తూ, ఉప్పాల హారిక నా సోదరి, ఒక బీసీ మహిళ, తెలుగుదేశం పార్టీ సైకోలు నా సోదరిని ఇబ్బంది పెట్టారు, అరాచకంగా ప్రవర్తించారని చెప్పేసి అంటున్నారు. మరి ఈ యొక్క అంశానికి సంబంధించి ఏమంటారు, అంటే దానికి ముడిపెడుతూ? ఇక్కడ నిజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా లేకపోతే ఇంకోట అంటే వీళ్ళు అసలు ఫస్ట్ కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఇక్కడ నువ్వు కులాల్ని ఇప్పుడు విభజించు, పాలించు, కుల మత విభేదాలు సృష్టిస్తూ ఇష్టానుసారంగా మరి కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు? మరి గతంలో
మరి ఎవరైతే డాక్టర్ సుధాకర్ కానివ్వండి, లేకపోతే అమర్నాథ్ గౌడ కానివ్వండి, మరి అదేవిధంగా పంచుమర్తి అనురాధ, మరి ఆవిడ 4 కోస్తానని చెప్పి మాట్లాడాడు ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఆ రోజు ఆవిడ బీసీ మహిళ అని మీకు తెలియదా? మీ పార్టీ ఈ రోజున బీసీ అంటుంది కదా. మరి గౌతు శిరీష, మరి ఆవిడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళే కదా. మరి ఆ మహిళని సోషల్ మీడియా సాక్షిగా ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంతగా మీరు ఆవిడ ఆవేదనకు గురి చేశారు. మరి అప్పుడు తెలియదా జగన్మోహన్ రెడ్డికి బీసీలని? ఈ రోజున ఈ హారిక అనే ఆవిడే మీకు బీసీగా కనిపిస్తుందా? మాట్లాడితే చాలు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాత్రం మీరు బీసీలని గుర్తొస్తుంది, ప్రజలను రక్షించడానికి మాత్రం వీళ్ళకి బీసీలని గుర్తు రావటం లేదు. ఇదే కనిపిస్తుంది. నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు, మరి గతంలో మనం చూసాం, అతను అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే తాడేపల్లి ప్యాలెస్లో గడప లోపల అతని దగ్గర ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా గడప బయట నిలబడి ఉంటారు. అవన్నీ కూడా ఎన్నో ఫోటోల్లో మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే అతను ఏ విధంగా ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాడు అనేది. మరి బీసీ సామాజిక వర్గానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మనం చూసాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఆయన ఓదార్పు ఫ్రమ్ హోమ్ అని ఏం చేశాడు, ఇంటికి పిలిపించుకొని సింగయ్య ఫ్యామిలీని పరామర్శిస్తూ ఏం చేశాడు, చెప్పులు బయట వదిలి రావాలి, వాళ్ళని టచ్ చేస్తే మళ్ళీ వెంటనే చెయ్యి ఇలా తుడుచుకోవాలి, ఇట్లాంటి కార్యక్రమాలు ఈయన చెప్తాడా? మరి పరదాలు కట్టుకొని తిరిగాడు కదా అధికారంలో ఉన్నప్పుడు. ఈ రోజున ఏం చేస్తున్నాడు? ప్రజల్లోకి వస్తాను, కూటమి ప్రభుత్వం నన్ను ఆపుతుందని. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు నువ్వు ఏ విధంగా కూడా మంచి చేసింది లేదు, వాళ్ళు మంచిగా చూసింది లేదు, వాళ్ళని అసలు నీ కళ్ళతో వాళ్ళని చూడనీయకుండా పరదాలు కట్టుకొని తిరిగిన నువ్వు ఈ రోజున బీసీలని లేకపోతే ఇంకోటని నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అది ఇంట్లో నువ్వు సరిదిద్దుకోలేవు, అలాగే వీధిలో కూడా నీకు ఏం అంతంత మాత్రంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి పని అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. మేడం, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హారిక నా సోదరి, ఆవిడ మీద జరిగినటువంటి ఘటనని తప్పుపడుతున్నా అని చెప్పేసి చెబుతున్నారు. మరి అసలు సోదరి షర్మిల గారి పరిస్థితి ఏంటి? మరి అంటే అయినా వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకి కంచాల్లో పెట్టే రకం జగన్మోహన్ రెడ్డి అని క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. మరి సొంత తోడబుట్టిన చెల్లెలు, నీ రక్త సంబంధమైన మహిళనేమో ఏ విధంగా నువ్వే సాక్షాత్తు నీ మనుషులే నీ సోషల్ మీడియాలో నీ వెబ్సైట్లోని ఏ విధంగా ఎంత నీచంగా పోస్టులు పెట్టారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఎన్ని రకాలుగా ఆవిడ్ని చాలా ఇబ్బంది గురి చేశారు. ఆవిడ స్వయంగా మీడియా ముందుకు వచ్చేసి ఆ ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు చెప్పుకోలేని పరిస్థితులు ఆవిడ చెప్పింది నాకు తెలియదని స్వయంగా షర్మిల గారే మీడియా ముందు మాట్లాడారు. ఎంత నీచానికి వాళ్ళు పాల్పడ్డారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఈ రోజున నా సోదరి హారిక గురించి మాట్లాడుతున్నానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం అనేది క్లియర్గా అర్థమైపోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.